భగవంతుడు అనేటువంటి వాడు మనుషులకు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఏదో రూపంలో అవకాశాలు కల్పిస్తూనే ఉంటాడు. కొందరు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ఆ అవకాశాలను దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేనేం చెప్తున్నానంటే, నా మాట మీకు కొంత ఇబ్బంది కలిగించొచ్చు, కొంచెం బాధ కల్పించినా పర్వాలేదు. 2020 ఆరో సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో శనీశ్వరుడు ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని మనకు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. 1 కాదు, 2 కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు కాదు. 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇల్లైనటువంటి కుంభరాశిలోకొచ్చాడు. అక్కడికొచ్చి ఎన్ని రోజులున్నాడు? 2.5 సంవత్సరాలున్నాడు. ఈ 2.5 సంవత్సరాలలో నేను చాలా కొన్ని వందల, వేల శని హోమాలు జరిపించాను. ఇక లాస్ట్ చివరి దశకొచ్చాడు. శని ఎళ్ళిపోతున్నాడు. మీనరాశిలోకి ఎళ్ళిపోతున్నాడు. నేను చెప్పేదేంటంటే, ఒకప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న వాళ్ళే శని హోమాలు జరిపించుకున్నారు. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, లాస్ట్ చివరగా వెళ్ళిపోతున్నాడు కాబట్టి 12 రాసులలో జన్మించినటువంటి వారు శని హోమాలు జరిపించుకోవాలి. జరిపించుకుంటే శని అనుగ్రహం నెక్స్ట్ 30 ఇయర్స్ ఉంటది. మనకు ఏ రూపంలో అయినా అర్ధాష్టమ శని రూపంలో, అష్టమ శని, ఏలినాటి శని, మనకు శని దశాకాలంలో ఎదురుపడవచ్చు. అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. రేపు 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతున్నప్పుడు మనకున్నటువంటి 12 రాశులపై ప్రభావం చూపెడతాడు. అందుకే శనీశ్వరుని దగ్గర మనం ఒక్కసారి గేట్ పాస్ తీసుకుంటే ఇక జీవితకాలం మన వైపు చూడడు. అంటే నేను ఈ విషయం చెప్పగానే కొందరు రియలైజ్ అయ్యి చేసుకుంటారు. కొందరు ఏం లేదు, ఏముందిలే, మనం తర్వాతనైనా మన పండితుల ద్వారా చేయించుకోవచ్చులే అంటారు. కానీ అది కుదరదు. మీరు 100 కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ శని వెనక్కి తిరిగి రాడింకా. కుంభరాశిలోకి రాడు. మీరు ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా శని మళ్ళీ తిరిగి రాడు. కాబట్టి ఈ ఒక్కసారి మీరు శని హోమం జరిపించుకుంటే మంచి జరుగుతుంది. మీరు శని హోమానికి రానవసరం లేదు. మీ పేరు, గోత్రనామాలు మాకు పంపిస్తే శని హోమం జరిపించి ఆ వీడియో క్లిప్ అనేది కూడా మీకు పంపిస్తాము. శని కంకణం, అద్భుతమైనటువంటి కుంకుమ ప్రసాదాలు పంపిస్తాను. జనవరి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శనానికి వెళ్తున్నాను. అక్కడ సేకరించినటువంటి సమిధులే శని హోమానికి మనం వినియోగించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఏ టెంపుల్‌లో కూడా శని హోమం చేసుకోని అవసరం లేదండి. మీరు మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేసి శని హోమానికి బుక్ చేసుకోండి. స్లాట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇమ్మీడియేట్‌లీ మీరు చేసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే కేవలం 500 మందికి మాత్రమే ఇస్తున్నాను.